హలో అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు ఈ సెషన్ ద్వారా మనం ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి కొన్ని విషయాలు అయితే చర్చిద్దామండి. సో ఈ ఛానల్ ద్వారా జాబ్ నోటిఫికేషన్స్ అలాగే పార్ట్ టైం ప్రైవేట్ జాబ్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఏంటంటే ఇవాళ సెషన్లో థీమ్ ఏంటంటే మెయిన్గా మనకి గ్రూప్ డి అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చాలామంది ఏపీ నుంచి టీఎస్ నుంచి కూడా పిల్లలు దీనికి అప్లై చేయడం అయితే జరిగింది. అయితే మరికొంతమంది ఈ గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ చూసారు కానీ అప్లై అయితే చేయలేదు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ ఛాన్స్ ఏంటో మనం ఈరోజు చర్చిద్దాం. సో ఇంకెంత ఆలస్యం, వచ్చేయండి ఈరోజు సెషన్ చూసేద్దాం. సో ఇదేంటంటే షార్ట్ నోటీసు మన ఆర్ఆర్బీ నుంచి అయితే రావడం జరిగిందండి. అయితే కొంతమంది పిల్లలు అప్లై చేస్తారు. సో వాళ్ళ గురించి అయితే నేను చర్చించడం లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్లో అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటో కూడా తెలుసు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పిఎఫ్టీ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మనకి ఫిజికల్లోకి పిలవడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ అండ్ రిటర్న్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు అయితే మాత్రం వెంటనే మెడికల్ టెస్ట్కి అలాగే డీవీకి పిలవడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు క్లియర్ కదండి. చూద్దాం ఇవాళ వీడియో ఏంటి. అయితే క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అయితే మనకు ముందు 2 వరకు అయితే ఉండేదండి. దాన్ని ఇప్పుడు 9 వరకు అయితే పెంచడం జరిగింది. మార్చి 9వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇది మంచి గోల్డెన్ అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి ఫీజు ఎప్పుడు పే చేయాలో కూడా దీన్ని కూడా సవరించడం అయితే జరిగింది. 4/3/2026 తేదీ వరకు ఫీజు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసే అవకాశం ఇచ్చారు. దాన్ని 11/3/2026కి పొడిగించడం అయితే జరిగిందండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. 4/3 దాన్ని 11/3/2026కి అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు అప్లై చేసేసిన తర్వాత మీకు ఏమైనా తప్పులు పెట్టాము అని అనిపించినట్లయితే దానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, అంటే కరెక్షన్ విండో అండి. అది ఎప్పటికంటే 5/3/2026 నుంచి 14/3/2026 అని పాత తేదీ ఇచ్చారండి. దీనికి మరికొత్త వీడియో అంటే కొత్త డేట్ ఏంటండి 12/3/2026 నుంచి 21/3/2026 అండి. 11:59 లోపు మీరైతే దీన్ని ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా అప్లై చేయండి ఇంకా ఎవరైనా అప్లై చేయలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవడం మర్చిపోకండి. 1-2 సార్లు అయితే పెట్టిన అప్లికేషన్ చూడండి. సో ఇదండి వాళ్ళ సెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వెంటనే నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా.